అన్నా క్యాంటీన్‌లు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ అని చెప్పుకోవడానికి ఉంటది భవిష్యత్తులో. దేశవ్యాప్తంగా చూసుకుంటే తమిళనాడులో ముందు అమ్మా క్యాంటీన్‌లు పెట్టారు. తర్వాత ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టారని చెప్పినా సరే, ఆంధ్రప్రదేశ్‌లో అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అన్నా క్యాంటీన్‌లు, లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి వాటిని నడపలేదు కాబట్టి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అన్నా క్యాంటీన్‌లు నడుస్తున్నాయి కాబట్టి, ఆ క్రెడిట్ అయితే ఆయనకే దక్కుతది. అయితే ఇప్పుడు తాజాగా మరొక 70 అన్నా క్యాంటీన్‌లు అయితే తెర మీదకి తీసుకురాబోతున్నారు. అసెంబ్లీ స్థానానికి ఒక్కటి చొప్పున ప్రారంభించడానికైతే సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటికే 113 నియోజకవర్గాల్లో ప్రస్తుతం క్యాంటీన్‌లు అయితే ఉన్నాయి. మిగిలిన 62 నియోజకవర్గాల్లో కూడా జనవరి నుంచి ప్రారంభించబోతున్నారట అన్నా క్యాంటీన్‌లు. ఇవి గనక పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తే చాలామంది నిరుపేద ప్రజలకు అన్నా క్యాంటీన్‌ల విషయంలో అంటే భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇందులో ప్రధానంగా శ్రీకాకుళానికి సంబంధించి ఒక 5 క్యాంటీన్‌లు రాబోతున్నాయి. పార్వతీపురం మన్యంలో 1, అలాగే విజయనగరంలో 3, అల్లూరు సీతారామరాజు జిల్లా 3, అనకాపల్లి 3, అంబేద్కర్ కోనసీమ జిల్లా 3, అలాగే తూర్పుగోదావరిలో 4, కాకినాడ 2, పశ్చిమ గోదావరి జిల్లా 3, ఏలూరు 4, గుంటూరు 5 ఇలాగనమాట మొత్తం 62 నియోజకవర్గాల్లో ఇంకో 70 క్యాంటీన్లు అయితే రాబోతున్నాయి. ఇది కనుక పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తే అంటే ఇప్పటికే ఆ క్యాంటీన్ భవన నిర్మాణ పనులు అయితే ప్రారంభమయ్యాయట. వివిధ దశల్లో ఉన్నాయి. డిసెంబర్ నాటికి పూర్తయిపోతే జనవరి నుంచి అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చేస్తాయి. అయితే ఒకటి నాణ్యమైన భోజనమే పెడుతున్నారు. రూ. 5కే భోజనం పెడుతున్నారు. పూర్తిగా నిరుపేదలకే దక్కుతుందా? అందరూ తింటున్నారా అనేది. అందరూ తింటే తప్పే ఉందనుకుంటే నో ప్రాబ్లమ్. అలాగని చెప్పి అందరూ మొత్తం అంటే ఎఫర్ట్ పెట్టగలిగిన వాళ్ళు కూడా రూ. 5 భోజనం కోసమే వెళ్తే నిరుపేదలకి దక్కట్లేదా? ఎందుకంటే కొన్ని క్యాంటీన్ దగ్గర క్యూ లైన్‌లో నిలబడుతున్నారు. అంటే ఒక లిమిటెడ్‌గా ఉంటది. అది ఫుడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రావు అక్కడికి. ఆటోలో తెచ్చిపెట్టేసి వెళ్ళిపోతారక్కడ. అందరికీ అందితే ఓకే. కొన్ని క్యాంటీన్‌ల దగ్గర మాత్రం ఆ ఇబ్బందయితే ఎదురవుతుంది. దాన్నేమన్నా కంట్రోల్ చేయగలుగుతారా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం.